నేను త్వరలోనే తిరిగి వస్తాను. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ బి బ్యాక్ సూన్. వన్స్ అగైన్ ఐ విల్ బి బ్యాక్ సూన్. ఇది ఎప్పటికీ అంతం కాదు. ఇన్ ఇంగ్లీష్ దిస్ ఈస్ నెవర్ గోయింగ్ టు ఎండ్. వన్స్ అగైన్ దిస్ ఈస్ నెవర్ గోయింగ్ టు ఎండ్. నేను నిద్రపోవాలి. ఇన్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ టు గో టు స్లీప్. ఐ హ్యావ్ టు గో టు స్లీప్. నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు. ఇన్ ఇంగ్లీష్ ఐ జస్ట్ డోంట్ నో వాట్ టు సే. ఐ జస్ట్ డోంట్ నో వాట్ టు సే. నేను పర్వతాలలో ఉన్నాను. ఐ వాస్ ఇన్ ద మౌంటైన్స్. ఐ వాస్ ఇన్ ద మౌంటైన్స్. ఇది ఇటీవలి చిత్రమా? ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ఇట్ ఏ రీసెంట్ పిక్చర్? ఈజ్ ఇట్ ఏ రీసెంట్ పిక్చర్? నువ్వు నా దారిలో ఉన్నావు. ఇన్ ఇంగ్లీష్ యు ఆర్ ఇన్ మై వే. యు ఆర్ ఇన్ మై వే. మీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడకపోవడమే దీనికి కారణం. ఇట్ ఈస్ బికాస్ యు డోంట్ వాంట్ టు బి అలోన్. It is because you don't want to be alone. అది జరగదు. In English, that won't happen. That won't happen. నీ చదువుకు భంగం కలగకుండా నా వంతు కృషి చేస్తాను. In English, I'll do my best not to disturb your studies. I'll do my best not to disturb your studies. నువ్వు పడుకోవాలి. ఇన్ ఇంగ్లీష్ యు షుడ్ స్లీప్. వన్స్ అగైన్ యు షుడ్ స్లీప్. నేను వెళ్ళబోతున్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐ ఆమ్ గోయింగ్ టు గో. వన్స్ అగైన్ ఐ ఆమ్ గోయింగ్ టు గో. వారికి మరో టికెట్ పంపమని చెప్పాను. ఇన్ ఇంగ్లీష్ ఐ టోల్డ్ దెమ్ టు సెండ్ అనదర్ టికెట్. I told them to send another ticket. మీరు నా పట్ల చాలా అసహనంగా ఉన్నారు. You are so impatient with me. You are so impatient with me. నేను అలాంటి జీవితాన్ని గడపలేను. I can't live that kind of life. I can't live that kind of life. నేను ఒకప్పుడు ఖగోళ భౌతిక శాస్త్రవేత్త కావాలనుకున్నాను. I once wanted to be an astrophysician. I once wanted to be an astrophysician. ఇది దురదృష్టవశాత్తు నిజం. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్లీ ట్రూ. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్లీ ట్రూ. చాలా మంది నేను తుంటరివాడిని అని అనుకుంటున్నారు. ఇన్ ఇంగ్లీష్ మోస్ట్ పీపుల్ థింక్ ఐఎమ్ క్రేజీ. మోస్ట్ పీపుల్ థింక్ ఐఎమ్ క్రేజీ. నేను కాదు, మీరు. ఇన్ ఇంగ్లీష్ నో ఐఎమ్ నాట్, యు ఆర్. నో ఐఎమ్ నాట్, యు ఆర్. అది నా లైన్. ఇన్ ఇంగ్లీష్ దట్స్ మై లైన్. వన్స్ అగైన్ దట్స్ మై లైన్. నేను త్వరలోనే తిరిగి వస్తాను. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ బి బ్యాక్ సూన్. వన్స్ అగైన్ ఐ విల్ బి బ్యాక్ సూన్. ఇది ఎప్పటికీ అంతం కాదు. ఇన్ ఇంగ్లీష్ దిస్ ఈస్ నెవర్ గోయింగ్ టు ఎండ్. వన్స్ అగైన్ దిస్ ఈస్ నెవర్ గోయింగ్ టు ఎండ్. నేను నిద్రపోవాలి. ఇన్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ టు గో టు స్లీప్. ఐ హ్యావ్ టు గో టు స్లీప్. నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు. ఇన్ ఇంగ్లీష్ ఐ జస్ట్ డోంట్ నో వాట్ టు సే. ఐ జస్ట్ డోంట్ నో వాట్ టు సే. నేను పర్వతాలలో ఉన్నాను. ఐ వాస్ ఇన్ ద మౌంటైన్స్. ఐ వాస్ ఇన్ ద మౌంటైన్స్. ఇది ఇటీవలి చిత్రమా? ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ఇట్ ఏ రీసెంట్ పిక్చర్? Is it a recent picture? నువ్వు నా దారిలో ఉన్నావు. ఇన్ ఇంగ్లీష్ యు ఆర్ ఇన్ మై వే. యు ఆర్ ఇన్ మై వే.
మీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడకపోవడమే దీనికి కారణం. It is because you don't want to be alone. It is because you don't want to be alone. అది జరగదు. In English, that won't happen. That won't happen. నీ చదువుకు భంగం కలగకుండా నా వంతు కృషి చేస్తాను. In English, I'll do my best not to disturb your studies. I'll do my best not to disturb your studies. నువ్వు పడుకోవాలి. In English, you should sleep. Once again, you should sleep. నేను వెళ్ళబోతున్నాను. In English, I am going to go. Once again, I am going to go. వారికి మరో టికెట్ పంపమని చెప్పాను. In English, I told them to send another ticket. I told them to send another ticket. మీరు నా పట్ల చాలా అసహనంగా ఉన్నారు. You are so impatient with me. You are so impatient with me. నేను అలాంటి జీవితాన్ని గడపలేను. I can't live that kind of life. I can't live that kind of life. నేను ఒకప్పుడు ఖగోళ భౌతిక శాస్త్రవేత్త కావాలనుకున్నాను. I once wanted to be an astrophysician. I once wanted to be an astrophysician. ఇది దురదృష్టవశాత్తు నిజం. In English, it is unfortunately true. It is unfortunately true. చాలా మంది నేను తుంటరి వాడిని అని అనుకుంటున్నారు. In English, most people think I am crazy. Most people think I am crazy. నేను కాదు, మీరు. In English, no, I am not, you are. No, I am not, you are. అది నా లైన్. In English, that's my line. Once again, that's my line. నేను త్వరలోనే తిరిగి వస్తాను. In English, I will be back soon. Once again, I will be back soon. ఇది ఎప్పటికీ అంతం కాదు. In English, this is never going to end. Once again, this is never going to end. నేను నిద్రపోవాలి. In English, I have to go to sleep. I have to go to sleep. నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు. In English, I just don't know what to say. I just don't know what to say. నేను పర్వతాలలో ఉన్నాను. I was in the mountains. I was in the mountains. ఇది ఇటీవలి చిత్రమా? In English, is it a recent picture? Is it a recent picture? నువ్వు నా దారిలో ఉన్నావు. In English, you are in my way. You are in my way. మీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడకపోవడమే దీనికి కారణం. It is because you don't want to be alone. It is because you don't want to be alone. అది జరగదు. In English, that won't happen. That won't happen. నీ చదువుకు భంగం కలగకుండా నా వంతు కృషి చేస్తాను. In English, I'll do my best not to disturb your studies. I'll do my best not to disturb your studies. నువ్వు పడుకోవాలి. In English, you should sleep. Once again, you should sleep. నేను వెళ్ళబోతున్నాను. In English, I am going to go. Once again, I am going to go. వారికి మరో టికెట్ పంపమని చెప్పాను. In English, I told them to send another ticket. I told them to send another ticket. మీరు నా పట్ల చాలా అసహనంగా ఉన్నారు. You are so impatient with me.
You are so impatient with me. నేను అలాంటి జీవితాన్ని గడపలేను. I can't live that kind of life. I can't live that kind of life. నేను ఒకప్పుడు ఖగోళ భౌతిక శాస్త్రవేత్త కావాలనుకున్నాను. I once wanted to be an astrophysician. I once wanted to be an astrophysician. ఇది దురదృష్టవశాత్తు నిజం. In English, it is unfortunately true. It is unfortunately true. చాలా మంది నేను తుంటరి వాడిని అని అనుకుంటున్నారు. In English, most people think I am crazy. Most people think I am crazy. నేను కాదు, మీరు. In English, no, I am not, you are. No, I am not, you are. అది నా లైన్. In English, that's my line. Once again, that's my line.